సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు నిన్న అసెంబ్లీలో చేసిన కామెంట్స్ అయితే బయట పెద్ద చర్చకు లేవదీశాయి. అది చిరంజీవి గారి అభిమానులకు, మెగా అభిమానులకి కోపం తెప్పించాయి. ఇప్పుడు వాళ్ళు ఫైర్ అవుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. అంటే ఆ కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే సైకో అంటూనే ఇటు చిరంజీవి గారి పైన కూడా అంటే ఏకవచనంతో సంబోధించడం, అతను గట్టిగా అడగలేదు అన్నట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో, ఈ కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలి? మరి చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరేం చెప్తారు సార్? చిరంజీవి గారు చాలా గౌరవప్రదంగానే రియాక్ట్ అయ్యాడు. హ్మ్. ఆయనేమి హార్ష్‌గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ ప్రకటనలో. హ్మ్. చాలా గౌరవప్రదంగానే నా ప్రస్తావన అసెంబ్లీలో వచ్చింది కాబట్టి, ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని మీకు వివరిస్తాను అని మాత్రమే చెప్పాడాయన. అవును. చెప్పి ఏం జరిగిందో చెప్పాడు. ఇది ఈ రోజున కొత్తగా వచ్చినది కాదు. హ్మ్. గతంలో అంటే వీళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు ఒక వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో అంటే పరిశ్రమకు సంబంధించిన చాలా సమస్యలు జరుగుతున్నాయి కదా, మీరు ఎందుకు వాళ్ళతో కలిసి వెళ్ళలేదు అని ఒక ప్రశ్న ఈయన ముందుకు వచ్చింది హ్మ్. ఆ రోజుల్లోనే. వచ్చినప్పుడు ఒక దారుణమైన ప్రకటన చేశాడు ఆయన అప్పుడే. అవును. వీళ్ళందరూ ఇళ్ల స్థలాల కోసం, స్టూడియో స్థలాల కోసం వెంపర్లాడుతున్నారు, నాకు అలాంటి అవసరాలు ఏవీ లేవు హ్మ్. అని ప్రవచించారు అవును. బాలకృష్ణ గారు. చెప్పి ఈయనేం చెప్తున్నాడు ఇప్పుడు చిరంజీవి గారు, నేను ప్రయత్నం చేశాను, ఆయన దొరకలేదు. అలాగే జమినీ కిరణ్ కూడా ప్రయత్నం చేశాడు, ఆయనకి దొరక్కపోవడంతో టైం దగ్గరకు వస్తుంది. సినిమా రిలీజులు ఉన్నాయి అప్పుడు వరుసగా పెద్ద సినిమాలు. అందులో ఎన్టీఆర్ సినిమా ఉంది, ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన సినిమా ఉంది, హ్మ్. ట్రిపుల్ ఆర్, ఇవన్నీ వరుస సినిమాలు. ప్రభాస్ సినిమా ఒకటి ఉంది, మహేష్ బాబు గారి సినిమా ఉంది. కాబట్టి వీళ్ళందరి అంటే ఆ దగ్గరలో ఉన్న పెద్ద సినిమాల వాళ్ళందరూ వెళ్ళి ఒక అభిప్రాయంతో ప్రభుత్వం నుంచి ఓ పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకుంటే ఉపయోగపడుతుంది ఇండస్ట్రీకి అని ఆ ప్రెజర్లో వెళ్ళిపోయారు వాళ్ళు. బాలకృష్ణని అవమానపరచాలనో అగౌరవపరచాలనో ప్రోగ్రాంలో చేసుంటారని అని అయితే ఎవరు అనుకోవట్లేదు. అయితే ఈయన వెళ్ళలేదు. కబురు అందుకునే పరిస్థితుల్లో ఈయన అవైలబుల్గా లేడప్పుడు. హ్మ్. ఈయనేదో ఇతర కార్యక్రమాల్లో ఉండి ఉంటాడు. అందుకని వీళ్ళకి దొరకలే. మేబీ ఏ సినిమా షూటింగ్లోనో ఏ అవుట్డోర్లోనో ఎక్కడో ఉండి ఉంటాడు ఆయన. ఊళ్ళో లేకపోవడము, ఫోన్ మీద దొరక్కపోవడంతో ఆయన్ని వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. రెండోది ఇంకొక సందేహం కూడా ఉండుండొచ్చు. జగన్ దగ్గరకి బాలకృష్ణ అనేది అంటే ఈయన తెలుగుదేశము, ఆయన వైఎస్ఆర్సీపీ, అక్కడ ఆ పొలిటికల్ రైవలరీ ఉంది. ఇది అనవసరమైన డిస్ప్యూట్ని రాజేస్తుందేమో అనే అభిప్రాయం కూడా ఉండుండొచ్చు. చిరంజీవిలో ఉండకపోయినప్పటికీ అప్పటికి సినిమా పెద్దల్లో ఎవరిలోనైనా ఉండుండొచ్చు. అందుకని కొంచెం సర్వజన ఆమోదం పొందిన వాళ్ళతో వెళదాము అనే ఉద్దేశంతో ఆ టీంని తయారు చేసి ఉండొచ్చు. కొంతమంది పెద్దలు వెనకాలండి నడిపించిన మాట అందరికీ తెలుసు. అయితే బాలకృష్ణ గారు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నాకు వీళ్ళందరికీ ప్రయోజనాలు ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్తో పనులు ఉన్నాయి, అందుకని పోయారు అన్నాడు ఒకటి. ఇంకొక డైలాగ్ ఏంటంటే, అసలు ఇలాంటి ఇండస్ట్రీ సమస్యలు ఛాంబర్లో కదా మాట్లాడాల్సింది, ఇళ్లలో మాట్లాడుకోవడం ఏమిటి అన్నాడు. హ్మ్. అంటే చిరంజీవి గారి ఇంట్లో జరిగినాయి సమావేశాలు, అక్కడ జరగటం ఏమిటి అని కూడా ఒక కామెంట్ చేశాడు ఆయన. అంటే నా సినిమాకి టికెట్ల రేట్ల గురించి నేను వెళ్ళను అవన్నీ మాట్లాడాడు. ఓకే, మీరు వెళ్ళలేదు, బాగానే ఉంది. కానీ పెంచమని అడగటం అనేది వాళ్ళ అవసరం రీత్యా అడగటం తప్పేం కాదు కదా. వాళ్ళు అడిగారు, వారు ఇచ్చారు, అయిపోయింది. అయితే చిరంజీవి గారు ఆ సందర్భంగా అక్కడ బహిరంగ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే, వీడియో బయటకు వచ్చింది అందరి ముందుకి. అంటే దానిలో ఆయన జగన్తో మాట్లాడిన మాటలు అది కొంత ఇబ్బంది పెట్టినాయి, మెగాభిమానుల్ని ఇబ్బంది పెట్టినాయి. పవన్ కళ్యాణ్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యాడు. అంటే పరిశ్రమకి ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. ప్రస్తుతం తల్లి పాత్రలో ఉన్నారు మీరు, అందరినీ దృష్టితో చూడాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది మీకు. కాబట్టి
ఈ కష్టాలను గమనంలో ఉంచుకుని ఒక సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఈయన ఒక నమస్కారం పెట్టాడు. ఆ నమస్కారం జగన్కి పెట్టలేదు, ఆయన ఉమ్, సీఎం చైర్కి పెట్టాడు. సీఎం చైర్లో ఎవరున్నప్పటికీ ఆ గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఒక జ్ఞానం ఉండటం వలన ఆయన అలా బిహేవ్ చేశాడు అనుకోవచ్చు. ఉమ్, పైగా తన ఇష్యూ మీద వెళ్ళాల. తన ఇష్యూ మీద పెడితే తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఉండేవాడు. ఆయన నలుగురిని కలుపుకుని వెళ్ళాడు. ఈ నలుగురిని కలుపుకుని వెళ్ళటానికి రీజన్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. నిజానికి ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అప్పటి పేర్నాని గారితో మాట్లాడితే ఆయన జగన్ గారికి చెప్తే ఆయన ఒకసారి పర్సనల్గా చిరంజీవి గారితో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక్కడిని ఆయనే పిలిపించుకున్నాడు. ఉమ్, ఆయన పిలుపు మేరకు ఈయన విజయవాడ వెళ్ళాడు. ఈయనంతటి ఈయన వెళ్ళాల. ఈయన ఇండస్ట్రీ గురించి పేర్నానితో మాట్లాడినప్పుడు జగన్ పిలుపు మేరకు వెళ్ళాడు ఆయన. జగన్ ఏం మాట్లాడుతాడో కూడా ఈయన తెలియదు. కొన్ని హిడెన్ ఎజెండా ఏదో ఉంది ఆయనకి, అది మాట్లాడటానికి పిలిచాడు ఆయన సింగిల్గా. పిలిచినప్పుడు లేదు, ఇండస్ట్రీ ఇష్యూస్ మాట్లాడదామన్నాడు. ఆయన ప్రపోజల్స్ ఏవో ఈయన విన్నాడు. సరే ఆలోచిద్దామని చెప్పేసి వచ్చేసాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దల్ని, అంటే ఆ టైంలో రిలీజులు ఉన్న వాళ్ళందరినీ కలిపి తీసుకెళ్ళాడు. అందులో తన సినిమా కూడా ఉంది, ఆచార్య సినిమా కూడా అప్పుడు రిలీజ్కి ఉంది. కాబట్టి ఆచార్య ప్రొడ్యూసరు, ఆయన న్యాయవాది ఉన్నాడు కదా, ఆయన కూడా వెళ్ళాడు. ఆయనకి వైసీపీతో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొన్ని చేశాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయన వీళ్ళందరి తరఫున మాట్లాడాలి కాబట్టి ఆ చైర్కి ఒక ప్రాధాన్యతనిస్తూ తనదైన పద్ధతిలో ఆయన మాట్లాడాడు, అయిపోయింది. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కూడా ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చైర్కి గౌరవం ఇచ్చాడు చిరంజీవి, దాని గురించి అనవసరమైన రచ్చ చేయొద్దు అని ఉంటే బాగుండేది. కానీ అలా అనలేదు ఆయన. అలా అనకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బతిమాలటం ఏమిటి, పైగా చిరంజీవి గారు ఏమిటి అలా దండం పెట్టడం తల వంచి వినమ్రంగా అని వారు కూడా వ్యాఖ్యానం చేశారు. అది ఆ రోజున దొర్లిన తప్పు. మరి నిన్న చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడాడు కదా సభలో, దాని వివరణ ఇస్తూ కామినేని శ్రీనివాస్ దాని మీద మాట్లాడుతూ దాన్ని తీసుకొచ్చి సభలోకి, ఆ రోజున సినిమా పరిశ్రమ నిజానికి జగన్ గారు ఆయన వీళ్ళని రమ్మని ఆయన సమావేశానికి హాజరు కావలేదు అని చెప్పారు. నిజానికి సమావేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే. ఆ ఇంట్లో సమావేశానికి ఆయన రాకపోవడం ఏమిటి అనేది ఒక ధర్మ సందేహం. అయినప్పటికీ అక్కడికి పోసాని కృష్ణమురళి గారు వీళ్ళందరూ వచ్చి అలా కాదు, మీరు ఆయనతో మాట్లాడి వెళ్ళండి సినిమాటోగ్రఫీ మంత్రి గారితో అని చెప్పారని. చిరంజీవి గారు అలా ఎలా కుదురుతుంది, ఆయన కదా రమ్మంది, సీఎంతో మాట్లాడటమే సముచితంగా ఉంటుంది అని ఆయన అన్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడని చెప్పాడు. దాన్ని కాంట్రడిక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, విని ఊరుకుంటే వెళ్ళిపోయేది. ఉమ్, అందులో ఒక కాంట్రడిక్ట్ చేయాలి అని ఎందుకు అనిపించిందో బాలకృష్ణకి అర్థం కాదు. ఎక్కడ గాయపడ్డాడు ఆయన మొత్తం ప్రస్తావించిన దానిలో జగన్ మీద ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ని సైకో అని ఈయన కొత్తగా అనలా. ఉమ్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ పార్టీలో వాళ్ళందరూ కూడా సైకో ముఖ్యమంత్రి అని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్నారు. ఇప్పటికీ సైకో నాయకుడు అంటాం. సైకో అనేది ఒక ముద్దు పేరుగా జగన్కి కాయిన్ చేశారు వాళ్ళు. అదే మాట్లాడుకుంటారు వాళ్ళు బయట. అదే మాట్లాడాడు సభలో ఆయన. సభలో ఆయన కొత్తగా మాట్లాడింది కాదు, చంద్రబాబు నాయుడు మొదలుపెట్టింది. వారి నాయకుడు ఏదైతే మాట్లాడతాడో ప్రతిపక్ష నాయకుడి గురించి అదే మాట్లాడాడు ఆయన. సైకో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక దుర్మార్గమైన లక్షణం ఉంది. ఆయన విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తాడు. ఎవరినైనా కాయిన్ చేసి టార్గెట్ చేసి వాళ్ళ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తాడు. ఇది చెవి కింద జోరీగలాగా చేస్తాడు, అవతల వాళ్ళ బ్రెయిన్లోకి ఇంకేలాగా చేస్తాడు. అందులో భాగంగానే ఆయన సైకో అనే పదాన్ని జగన్కి తగిలించి నడిపాడు, ఒక క్యాంపెయిన్ నడిపాడు. ఆ క్యాంపెయినింగ్ తప్పు వాస్తవానికి. అలాంటి పనులు చాలా చేస్తాడు ఆయన. ఆ పనులు చేయటం ఇప్పుడు చాలామంది మీద అలా బ్రాండింగ్ పాలిటిక్స్ అనేది
తెలుగు రాజకీయాల్లోకి పట్టుకొచ్చిన మొదటి దుర్మార్గుడు ఆయనే, చంద్రబాబు నాయుడు గారు. అలా ఆయన బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా జగన్కి సైకో అనేటువంటి ఒక బ్రాండ్ వేశాడు. దాన్ని లోకేష్ గారు మోసారు, చాలామంది మోసారు. అసలు జగన్ గురించి ప్రస్తావన చేయాలంటే సైకో అనేది ఒక సింబల్గా మార్చేశారు. ఆ క్రమంలోనే వారు ఆ సైకో అని అక్కడతో ఆగకుండా సైకో గాడు అన్నాడు. ఈ గాడు అనటం కొంత ఇబ్బందికరమైనటువంటి పదమే. ఖచ్చితంగా దాని మీద ఆయన సారీ చెప్పాలి. ఆయన ఏ సభలో మాట్లాడాడో ఆ సభలో ఈ ప్రభుత్వంలో పాల్గొంటున్నటువంటి 3 పార్టీలు కాకుండా ఉన్నటువంటి పార్టీకి చెందిన నాయకుడు ఆయన. ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు. ఒక రకంగా వాళ్ళు హోదా ఇవ్వకపోయినా కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని నువ్వు గారు అని పెట్టకపోయినా పర్వాలేదు, కానీ గాడు అంటం తప్పు. దానికి సారీ డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన చెప్తాడా లేదా అనేది ఆయన విజ్ఞత, విచక్షణ. ఆయన మీద ఆ ప్రెజర్ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద కూడా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి మీద ఆ మాట అనేసాడు, ఓకే, అది వాళ్ళ డ్రిల్లింగ్, వాళ్ళ ట్రైనింగ్లో నుంచి వచ్చినటువంటి మాట అనుకుందాం. చిరంజీవి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అన్న దగ్గర ఎక్కడో ఆయన గాయపడ్డాడు. గాయపడి నేనే వెళ్ళలేదు, నా అంతటి వాడిని, చిరంజీవి వెళ్ళాడు అంటే రామారావు గారి డైలాగుల పద్ధతిలో చెప్పాలంటే నేనే వెళ్ళలేదు పో, చిరంజీవి వెళ్ళాడు. చిరంజీవికైనా ఆయన వారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉండాలి కదా, రాలేదు. రాకపోయిన పో, వీరు పిలిస్తే వచ్చారా అంటే వీరు పిలిస్తే సీఎం వచ్చాడు అనే పాయింట్ ఏదో ఆయనకు కొంచెం కొరుకుడు పళ్ళ. అలా ఏం జరగలేదు అని చెప్పాడు. ఈయన అక్కడ లీడు, అక్కడ ఏం జరిగిందో ఈయనకు తెలియదు. కామినేని శ్రీనివాస్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో ఈయనకు తెలియదు, ఆయన సోర్స్ ఏంటో తెలియదు. ఆయన సోర్స్ తెలియకుండా నువ్వు ఎలా కాంట్రాక్ట్, నువ్వు లేని సన్నివేశంలో ఏం జరిగిందో నువ్వెలా వివరిస్తావు? అక్కడ తప్పు కదా బాలకృష్ణ గారు. ఆ వివరణ కార్యక్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఈ గవర్నమెంట్లోకి వచ్చాడు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి గవర్నమెంటు ఈ ఎఫ్డిసి గురించినటువంటి చర్చల్లో ఎవరు బెటరు అనేది జాబితా ఇమ్మని కొంతమందికి వాళ్ళు ఏదో లెటర్లు పంపించారు. ఆ పరంపరలో నాకు కూడా లెటర్ వచ్చింది, కానీ నేను 9వ వాడిని ఆ జాబితాలో అన్నాడు. అంటే అసలు మొదట అడగవలసింది నన్ను కదా, నన్ను అడగకుండా ఎవరినో పిలవటం ఏంటి? ఆ లిస్ట్ ప్రిపేర్ చేసిన వాడెవడు అన్నాడు మళ్ళీ అక్కడ. ఈ వాడెవడు, సైకోగాడు, ఇలా ఈ ధోరణిలో సభలో మాట్లాడటం పద్ధత అంటే దీనికి ఒక పోలిక తీసుకొస్తున్నారు. ఆ పోలిక ఏంటంటే కొడాలి నాని సభలో మాట్లాడింది భాష, అది భాష అయితే ఇది భాష కాదా అన్నప్పుడు దాని గురించి మాట్లాడే రైట్ కోల్పోతారు. అంటే ఆ లాంగ్వేజ్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకోవాలి, స్టాండర్డైజ్ చేసావు ఆ లాంగ్వేజ్ని అంటే రేపు పొద్దున్న నుంచి అందరూ అదే మాట్లాడతారు. చంద్రబాబు అని మాట్లాడి ఆ పక్కన లేకపోతే హైటెక్ బాబు అనే మాట ఉండేది ఇదివరకు గౌరవప్రదంగా, ఆ మాట వాడి గాడు అని వాడితే ఆయన హర్ట్ అవుతాడు కదా. అదే కదా జరిగింది. ఆయన ఇద్దరికి క్షమాపణ చెప్పాలి బేసికల్గా. ఆ రోజు ఆ సన్నివేశంలో లేని విషయాన్ని ఏ సోర్స్తో ఆయన చెప్తున్నాడో తెలుసుకోకుండా ఏకపక్షంగా నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో, నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు, నువ్వు ఫీల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో నువ్వు నిజము అని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక సన్నివేశం జరిగినప్పుడు ఆ సన్నివేశం గురించి చాలామంది చెప్తారు మనకి. ఈ చెప్పినవి ఎక్కడో రిజిస్టర్ అవుతాయి మన సబ్కాన్షియస్లో, అది నిజమని నమ్ముతాం. ఆ నమ్మకంలో నుంచి కొన్ని అభిప్రాయాలు చెప్తూ ఉంటాం మనం. అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, మన నమ్మకంలో నుంచి మాట్లాడే మాట అది. అందుకని పైగా సభలో మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఉండాలి. అయ్యా శ్రీనివాస్ గారు, మీరు ఏ సోర్స్లో నుంచి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు సభకి,
అని అడిగి ఉండాలి. అసలు కాంట్రడక్ట్ చేయాల్సిన అంశం లేదు అక్కడ. వీరు ప్రత్యేకంగా లేచి మాట్లాడాల్సిన అవసరం లేని సందర్భంలో బాలకృష్ణ గారి ప్రస్తావన కూడా లేదు దానిలో. కామినేని శ్రీనివాస్ ప్రసంగంలో ఆ రోజు జరిగిన సన్నివేశము, వెళ్ళినటువంటి పరిస్థితి, చిరంజీవి గారు ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాడు ఆయన గౌరవప్రదంగానే. ఈయన కల్పించుకుని అగౌరవపరిచాడు ఆ సన్నివేశాన్ని అనవసరంగా. ఈయనకి ఏమాత్రము సంబంధం లేని గొడవ లేచి అనవసరంగా గందరగోళం చేశాడు. ఈ గందరగోళం చేసిన సందర్భంలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన జేబులో చేతులు పెట్టుకుని ఆయన ఆ బిహేవియర్, ఈయన బిహేవియరు ఆయన అసందర్భంగా, అంటే పాండవ వనవాసంలో భీముడి పాత్ర రామారావు గారు వేశాడు. రామారావు గారు రెచ్చిపోయి ఘంటసాల గారు పద్యాలు, కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు అని చెప్పి ఒక పెద్ద పద్యం పాడి హడావిడి జరిగిపోయి ఆయన తొడగొట్టేసిన తర్వాత ఎస్వి రంగారావు గారు స్క్రిప్ట్లో లేని ఒక డైలాగ్ వేసాడు ఆ సన్నివేశాన్ని బ్యాలెన్స్ చేయటానికి. అంటే అవతల క్యారెక్టర్ హైప్లో వెళ్ళిపోతున్నప్పుడు సన్నివేశాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం తను స్క్రిప్ట్లో లేకపోయినా డైలాగ్ వేసాడు. అది అద్భుతంగా పేలింది. అందుకని డైరెక్టర్ గారు కూడా క్యారీ అయిపోయాడు దాంతో. కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ధిక్ అసందర్భ ప్రలాపి అంటాడు. అది అద్భుతంగా పేలింది. ఇది కూడా అసందర్భ ప్రలాపం. నిన్న ఆయన బాలకృష్ణ గారు సభలో చేసింది అసందర్భమే. ఈ మాట ఎవరనాలి? ధిక్ అసందర్భ ప్రలాపి అనే మాట అక్కడ స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి నటుడు ఒక ఆయన ఉన్నాడు. వారు కూడా ఆ మధ్య దుర్యోధనుడు ఏదో ఒక వేషం వేసి జనాల్ని ఆయనకు కుదిరిన పద్ధతిలో ఏడిపించాడు. రఘురామకృష్ణరాజు అనబడే ట్రిబుల్ ఆయన ఆ మాట అనాలి. యాక్చువల్గా ధిక్ అసందర్భ ప్రలాపి అనాల్సినది గుడ్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. అంత వినయం ప్రదర్శించక్కర్లేదు. అంటే ఏదో మీ బావగారు, మీ నాన్నగారు పెట్టిన పార్టీ, మీ బావగారి నాయకత్వంలో వారు విధిలించిన టిక్కెట్లతో గెలిచి ఇక్కడ ఉన్నాను, నేను చూసుకుంటాను, మీకేం పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరించాడు. ఈయన కూడా ఇదంతా వీళ్ళందరూ మన పరివార జనమే కదా అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆయన బాలకృష్ణ గారు. సభలో ఆయన నిలబడిన తీరు, మాట్లాడిన పద్ధతి, ఇదంతా కూడా ఒక కామందు పొలంలో నిలబడి తన పాలేరులను ఉద్దేశించి మాట్లాడిన ధోరణులు, వారి హావభావ విన్యాసాలు నడిచినాయి. కాబట్టి బాలకృష్ణ గారు ఇద్దరికి క్షమాపణ చెప్పాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అనటం తప్పు. ఆయన మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున చంద్రబాబు నాయుడు అనే ప్రస్తావన వచ్చినప్పుడు పూర్తి పేరు చెప్పి పిలిచాడు, లేకపోతే మామగారిని వెన్నుపోటు పొడిచిన అని ఒక విశేషణాన్ని జోడించి మాట్లాడేవాడు. అది కూడా తప్పే, అనవసరమే. అది తప్ప ఈయన అన్నట్టుగా గాడు అనే ప్రయోగం ఎప్పుడూ ఎవరూ చేయలే. బహిరంగంగా ఎవరు చేయరు కూడా. బాలకృష్ణ గారు సభలో చేశాడు. అది బయట ఎక్కడైనా చేస్తే ప్రాబ్లం ఉండేది కాదు. సభలో చేశాడు. అది రికార్డుల్లో నుంచి తీస్తారా తీయరా గొడవ వేరు. అది రికార్డుల్లోకి వచ్చేసింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా రికార్డుల్లో తీస్తే అంత, తీయకపోతే అంత. బయట ప్రపంచంలో సర్క్యులేట్ అవుతున్నందుకు గాను ఆయన సారీ చెప్పాలి బాలకృష్ణ. ఒకటి. రెండోది, అనవసరమైన విషయంలోకి ఎంటర్ అయ్యి తాను లేని సన్నివేశంలో అక్కడ ఏం జరిగిందో తనకి తెలిసిన సోర్స్ నుంచి మాట్లాడినప్పుడు అది కూడా చాలా, అంటే ఇద్దరిని తీసి అవతల పడేశాడు ఆయన. ఒక రకంగా పలచన చేశాడు, చులకన చేశాడు. అంటే చిరంజీవి పిలిస్తే వచ్చేస్తాడా జగన్ అంటే ఏంటి ఈయన ఉద్దేశం? అంతకుముందు చిరంజీవి గారు నేను ఇండస్ట్రీ పెద్దలతో కలిసి వస్తాను అంటే ఆయన్ని విడిగా రమ్మనండి, మాట్లాడాల్సిన పని ఉందని ఈయన సినిమాటోగ్రఫీ మినిస్టర్తో ఫోన్ చేయించి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి వారిని తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టి మాట్లాడాడు ఆయన గౌరవప్రదంగానే.
ఆయన కూడా బయటకు వచ్చి ఆయన ముందేవో రాజకీయ ప్రతిపాదనలు కొన్ని చేశాడు అనేది ఒక ప్రచారం ఉంది. అది నిజమో కాదో ఎవరికి తెలియదు. అది లోపల జరిగిన మీటింగ్. ఉమ్, ఏది జరిగినప్పటికీ గౌరవప్రదంగా జరిగింది. అది ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను. మీరు చెబితే ఏదో ఒక రోజు మేమందరం కలిసి వచ్చి మాట్లాడతామనే మాట అయితే ఆయన బయటకు వచ్చి చెప్పాడు. మీడియా చెప్పాడు. భోజనం బాగుంది అన్నాడు. ఆయన బాగా గౌరవించినట్టుగా మనకు విజువల్స్ అర్థమవుతుంటాయి. వారు కిందకు వచ్చి సాగనంపారు చాలా గౌరవప్రదంగానే. చిరంజీవి గారిని అలాగే ఆహ్వానించారు లోపలికి వచ్చి. ఆయన సతీ సమేతంగా వచ్చి ఆహ్వానించటము, తిరిగి సతీ సమేతంగా వారిని సెండ్ ఆఫ్ చేయటము, ప్రభుత్వమే ఫ్లైట్ ఏర్పాటు చేయటము, ఇదంతా గౌరవప్రదంగానే జరిగింది. మరి ఆ తర్వాత ఈయన అడిగినప్పుడు వాళ్ళు రమ్మని డేట్ ఇచ్చారు. ఆయన వచ్చి ఉంటాడని అనుకుంటున్నాను నేను. ఈయన చెప్పిన సన్నివేశంలోనే అంటే ఈయనకి ఆ సందర్భాన్ని వివరించినటువంటి సోర్స్లో నుంచి ఏదో అవకతవక జరిగింది. ఉమ్, అది ఫీడ్ అయింది ఈయన మనసులో. ఒకవేళ నిజమే అనుకుందాం, చిరంజీవి గారు సీఎం రాకపోతే ఎలా అని ఉండొచ్చు. అందులో తప్పే ఉంది. ఆయన ఇంకేదో మీటింగ్లో ఉండుండొచ్చు. ఈ మీటింగ్ని సినిమాటోగ్రఫీ మినిస్టర్తో నడిపేయండి అని ఉండొచ్చు అంటారు. సీఎం దగ్గరికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ పనిని వేరే వాళ్ళకి ఎండార్స్ చేసి అక్కడ మాట్లాడండి అనడం తప్పేమీ కాదు. అది అసందర్భం ఏమీ కాదు. అని ఉన్నప్పుడు వాళ్ళకి కాదండి, ఆయనతోనే మాట్లాడాలి, ఆయన ఉండాలి కదా, ఆయన ఉంటే అధికారికంగా ఉంటుంది మీటింగ్ కొంచెం అర్థవంతంగా జరుగుతుంది. ఆయన నోటి నుంచి ఒక అభిప్రాయం తీసుకుంటే మేము అక్కడి నుంచి వచ్చిన ఇంతమందిని తీసుకుని వచ్చాను. వీళ్ళందరూ కూడా గౌరవప్రదంగా భావిస్తారు సీఎంతో కలిసినప్పుడు. అందుకని ఆయన వస్తేనే బాగుంటుంది ఉండొచ్చు అనుకుందాం కామినేని శ్రీనివాస వెర్షన్లో. అది మాత్రం తప్పెలా అవుతుంది? ఓకే అని చెప్పి పేరు నాని గారు వెళ్ళి సీఎం గారికి కమ్యూనికేట్ అలాగా అయితే నేను వస్తానని వచ్చాడు. ఆయన తప్పే ఉంది దానిలో. సాధారణ సన్నివేశం అది. అందులో ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఏమీ లేదు. బాలకృష్ణని ఇబ్బంది పెట్టడానికి ఏమీ లేదు. ఈయనే కొన్ని ఆరోపణలు ఆ రోజుల్లో చేశాడు. వాళ్ళు స్థలాలు అడగడానికి వెళ్ళారు, పొలాలు అడగడానికి వెళ్ళారు, స్టూడియోకి స్థలాలు సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇవన్నీ మాట్లాడాడు ఆయన ఓపెన్ టు ఆల్. బాలకృష్ణ గారు ఏది మాట్లాడాలనుకున్నా మాట్లాడేస్తాడు. ఆయన బ్రెయిన్లో ఫీడ్ అయింది అనేస్తాడు. ఆ అన్న మాటలు ఉన్నాయి, యూట్యూబ్లో అవైలబుల్గానే ఉన్నాయి. కాబట్టి ఒక అనవసరమైనటువంటి చర్చలోకి తను అనవసరంగా ఎంటర్ అయి దాన్ని కాంట్రడక్ట్ చేసి తన ఫీలింగ్స్ని ప్రపంచ అభిప్రాయాలుగా మాట్లాడటం, చివరిలో నాన్ సెన్స్ అనేసి ఇంకొక పదం చేర్చాడు. అది ఆ నాన్ సెన్స్ అనేది తన పేరు 9వ పేరుగా పెట్టడం. వారి ప్రభుత్వ నిర్వాహకం, వారి పార్టీ, వారి బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి అల్లుడు గారు మంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదైనా సరే లోకేష్ కనుసన్నల్ని దాటి వెళ్ళని పరిస్థితి ఉంది అని ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నంత ప్రాధాన్యత ఉన్నటువంటి అల్లుడు గారు, కలిగినటువంటి మామగారు, వారి పేరు 9వ నెంబర్లో రావటం ఏమిటో వారికి తెలియాలి. అది వారి అంతర్గత వ్యవహారం. వారి పార్టీ వేదికల మీద మాట్లాడుకోవచ్చు, లేదు వారి అల్లుడు గారితో మాట్లాడచ్చు, బావగారితో మాట్లాడచ్చు. ఎన్ని అవకాశాలు పెట్టుకుని ఆయన ఎందుకు అసెంబ్లీలో గొడ్లిప్పే ప్రయత్నం చేశాడు? వాళ్ళది జనసేనకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అక్కడ. ఆయన పేరు కూడా ప్రస్తావించారు. గౌరవనీయులు అనే మాట వాడాడు అక్కడ. అది కొంచెం మెచ్చుకోవాలి. గౌరవనీయులు అని వాడుతూ సినిమాటోగ్రఫీ మంత్రి గారి పేరు చెప్పాడు. కందుల దుర్గేష్ గారు గౌరవనీయులు అనే పదం బాగుంది. అదొక్కటే సెన్సిబుల్గా మాట్లాడాడు. మిగిలిన మొత్తం స్పీచ్లో వాడేవాడు, వీడేవాడు, నా అంతటి వాడిని నేను, ఇవన్నీ మాట్లాడాడు. మిమ్మల్ని మీరు పొగుడుకోండి, ఏదైనా చేసుకోండి, తప్పేం లేదు దానిలో. సందర్భం మీరు లేని సందర్భం. మీరు ఏదో సోర్స్ ద్వారా మీకు జరిగింది తెలుసు, మీకు ఒక వెర్షన్ తెలుసు. ఆయన లేడు అక్కడ. కామినేని శ్రీనివాస్ కూడా ఉండుంటాడని నేను అనుకోవడం లేదు. కానీ ఆయనకి ఏదో సోర్సు, ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన సోర్స్కి భిన్నమైన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మీరు ఇద్దరు పర్సనల్గా గదిలో కూర్చొని మాట్లాడుకోండి.
మీకు ఆయన చెప్పిన వెర్షన్ మీద ఏమైనా సందేహాలు ఉంటాయి, ఇలా జరిగిందట కదా, ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను, ఇలా జరగలేదా, నువ్వు చెప్పిందే కరెక్టా, నీకే సోర్స్ నుంచి వచ్చింది అని వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఆయన అక్కడే ఉన్నాను అంటే కనుక నిజమా అని అడగండి. ఇది పర్సనల్ టాక్, ఎక్కడో గదిలో మాట్లాడుకోవాల్సిన వ్యవహారం. దాన్ని అసెంబ్లీలో అందరి ముందు పెట్టి డిబేట్కి పెడితే ఎలాగ మీరు? అసలు పెట్టాల్సిన అవసరం ఏంటి? చిరంజీవి పిలిస్తే సీఎం రావటం అనే దగ్గర జగన్కి ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ చిరంజీవిని పరచడమే కదా అది. ఆల్రెడీ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పల్సన భరిచాడు, ఇప్పుడు దాన్ని ఎండార్స్ చేశాడు ఈ పెద్ద మనిషి సభలో. సరే, అదేదో జరిగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమిటి, ఆయన ఏం మాట్లాడతాడు అంటే, ఆ రోజుల్లో చిరంజీవి గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళింది, బాలకృష్ణ గారు ఇలా మాట్లాడేది మీరేమంటారు అంటే, బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్తత్వం, అతని మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన హంబుల్గానే. అంతే తప్ప బాలకృష్ణుడు ఇలా మాట్లాడటానికి అనలా. బాలకృష్ణలాగా ఆయన తన లిమిట్స్లో తనుండి, ఆయనది చిన్నపిల్లవాడి మనస్తత్వం అండి అయ్యా, నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు అని గౌరవప్రదంగానే చెప్పాడు. కాబట్టి ఆ రోజునే జరిగిన రగడ ఇది. ఆ రోజునే ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు నిజానికి. మళ్ళీ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశాడు, నేను దేశంలో లేను, విదేశాల్లో ఉన్నాను, అందుకని ప్రకటన చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఉండి మాట్లాడినా ఆయన అదే మాట్లాడేవాడు. అంటే ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు చిరంజీవి. అంటే ఇష్యూ ఉంటే వేరు, ఇష్యూ లేకుండా ఎందుకు కాంట్రాక్ట్ చేయటం దాన్ని అనే ఉద్దేశంతో, అయ్యా జరిగిన సన్నివేశం ఇది అని తన వెర్షన్, తను ఉన్నాడు అక్కడ. వీరిద్దరూ ఉన్నారో లేదో తెలియదు, బాలకృష్ణ గ్యారంటీగా లేడు, వారికి ఉన్న సోర్స్ ఏంటో తెలియదు. వారు బీజేపీ అప్పుడు మంత్రిగా అప్పుడు లేడు ఆయన, అంతకుముందు చంద్రబాబు గారి క్యాబినెట్లోనే ఉన్నాడు ఆయన. సో కామినేని సోర్స్ ఏంటో చెప్పాలి ఆయన, బాలకృష్ణ గారు వారి సోర్స్ ఏంటో చెప్పాలి. అసలు ఆ సన్నివేశంలో ఉండి లీడ్ చేసినటువంటి పెద్ద మనిషిగా తను జరిగింది ఏమిటో తను చెప్పాడు, తన వెర్షన్ నమ్మాలి కదా. లేకపోతే నారాయణమూర్తి ఉన్నాడు అక్కడ, నారాయణమూర్తిని అడగొచ్చు కదా, ప్రభాస్ గారు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, వాళ్ళు ఎవరినన్నా అడగొచ్చు కదా, పిలిచి చెప్తారు కదా జరిగింది ఇదండి అయ్యా. అందులో తప్పే ఉంది? ఒకవేళ నిజంగానే చిరంజీవి గారు పిలిస్తే వచ్చాడు అనుకుందాం, అందులో తప్పేంటి? సీఎం గారు వేరే పనుల్లో బిజీగా ఉన్నారండి, మీరు కూడా బిజీయే, ప్రస్తుతం మీ ఇష్యూస్ ఏవో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి చెప్పండి, ఆయన కమ్యూనికేట్ చేస్తారు, మీకు అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడి ఉంటే, సాక్షాత్తు పేర్ని నాని గారే మాట్లాడి ఉంటే అది తప్పు ఎలా అవుతుంది? అది తప్పని ఎలా అంటారు? అసలు అది అగౌరవం కింద ఎలా తీసుకుంటారు? చెప్పినప్పుడు ఈయన చెప్పాడు అనుకుందాం, అలా కాదండి మేమందరం వచ్చింది ఆయన కలవటం కోసం, ఆయన కలిస్తే బాగుంటుంది, అది పద్ధతి అని చెప్పాడు అనుకుందాం చిరంజీవి గారు. చెప్పడం తప్పెలా అవుతుంది? కమ్యూనికేట్ చేశాడు ఆయన, నేను అందరినీ తీసుకొచ్చాను, లీడ్ చేస్తున్నాను ఈ టీంని, కాబట్టి నా ఇంటిగ్రిటీ కూడా లింక్ అయి ఉంది దీంతో, సో ఆయన అవకాశం ఉంటే రమ్మని చెప్పండి, కాసేపు కావాలంటే వెయిట్ చేస్తాం అని కూడా అనుంటాడు ఆయన. తప్పేం లేదు దానిలో. జగన్కి అది కమ్యూనికేట్ అయింది, ఆయన వచ్చాడు, మాట్లాడాడు, అయిపోయింది సీన్. ఎందుకు ఆ సన్నివేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇంత దృశ్యం సినిమాలాగా నడుపుతున్నారు అనేది, అది బాలకృష్ణ గారి పర్సనల్ సమస్య. ఆయన దేనికి గాయపడతాడో ఆయనకే తెలియదు, దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. రియాక్ట్ అయిన తర్వాత దానికి వ్యాఖ్యానాలు, పుస్తకాలు రాసుకోవాలి వేరేవాడు ఎవడైనా. అలాంటి పెద్ద మనిషి, పైగా ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యి సభలోకి వచ్చినవాడు కాదు, మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే అని ఆయనకు ఒక ఘనత ఉంది. మరి ఇంత ఘనత వహించినటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిన పద్ధతి, సభలో నిలబడవలసిన పద్ధతి, ఆ బాడీ లాంగ్వేజ్ ఎంతో కొంత గౌరవప్రదంగా ఉండాలి కదా. అందుకని చాలా గందరగోళం బాలకృష్ణ గారి వైపు నుంచి ఉంది. కాబట్టి వారు ఒకటి, మాజీ అంటే ముఖ్యమంత్రి చైర్కి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటము తప్పు. చిరంజీవి గౌరవం ఇచ్చి జగన్కి గౌరవం కాదు, జగన్ గౌరవంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. ఆ ప్లేస్, ఆ సీట్కి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అది.
అంతవరకే. అది అంతవరకే చూడాలి తప్ప అంతకు మించి రెడిక్యూల్ చేయటం వీళ్ళ ఓవర్ యాక్షన్ అది. ఆయనది కాదు. ఉమ్, అందుకని బాలకృష్ణ గారు ఖచ్చితంగా జగన్‌కి, చిరంజీవికి ఇద్దరికీ సారీ చెప్తూ, కామినేని శ్రీనివాసన్ కావాలంటే ఏదన్నా గదిలో కూర్చోబెట్టుకుని వాడి సోర్స్ ఏంటో కనుక్కొని, తన సోర్స్‌తో ఆ సోర్స్‌ని వెరిఫై చేసుకుని, ఫ్యాక్ట్ ఏమిటో కనిపెట్టి, కావాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగిందని చెప్పమనండి. వింటారు ప్రజలు సరదాగా. అందుకని రెండోది ఈ మాటలు, ఈ బాడీ లాంగ్వేజ్‌తో బిహేవియర్‌ని అద్భుతము, అనితర సాధ్యము అని శ్లాఘించి పొగిడినటువంటి స్పీకర్ చైర్‌లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు. ఆయన అనవలసిన మాట అసందర్భ ప్రలాపి అని. అది మానేసి అద్భుతం, అనితర సాధ్యం మీ వల్ల మాత్రమే అవుతుంది. చరిత మరువదు మీ చతురత. ఈ లెవెల్‌లో ఆయన